ఎంతో విశాలమైన సముద్రంలో ప్రయాణిస్తుంది. ఒక్కోసారి ప్రయాణికులను, ఒక్కోసారి విశాలమైన వస్తువులను తన వెంట తీసుకెళ్తుంది. ఒక తీరం నుంచి మరో తీరానికి చేరవేస్తుంది. ఈ నౌక ఒకసారి సముద్రంలో ఆగిపోతే ఒక్కొక్కసారి మునిగిపోతుంది కూడా. కానీ నౌక తన చుట్టుపక్కల ఎక్కువ మోతాదులో నీరున్నప్పుడు మాత్రం మునిగిపోతుంది. ఇది ఎప్పుడు మునిగిపోతుందంటే తన చుట్టుపక్కలున్న నీటిని తనలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే. ఈ నీరు ఎలా అయితే ప్రవేశించడం మొదలు పెడుతుందో నౌక బరమెక్కడం మొదలవుతుంది. ఇక మెల్లమెల్లగా మునిగిపోతుంది. ఇది మనకు పెద్ద పాఠం. బహుశా ఈ ప్రపంచంలోనూ ఈ జీవితంలోనూ చుట్టుపక్కల చాలా ఎక్కువ మోతాదుల్లో ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు. ఈర్ష్య ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, అసహ్యం ఉండొచ్చు, భయం ఉండొచ్చు. కానీ మనసనే ఈ నౌక ఎప్పుడు మునిగిపోతుందంటే మీరు ఈ ప్రతికూలతలను మీ మనసులోకి ప్రవేశింపచేసినప్పుడు. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఈ ప్రతికూలతలను మనసులోకి ప్రవేశింపనివ్వకూడదు. ప్రవేశించినా కూడా అక్కడ తనకు ఏమాత్రం చోటు దొరకకూడదు. కేవలం ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే మనసనే ఈ నౌక, జీవితమనే ఈ సముద్రంలో ఎప్పుడూ తేలుతూనే ఉంటుంది. అలాగే ఈ మనసు సంతోషంగా చెప్తుంది, రాధా కృష్ణ.